హాయ్ హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది. రైనింగ్ కంటిన్యూస్, మార్నింగ్ నుంచి వర్షం వర్షం వర్షం. రే 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 తప్పురా. మా పాప ఏం పాపం చేసిందిరా మా తనుజక్క. ఫుడ్ మానిటర్ నుంచి తీసేస్తారా? పాపం ఎంత ఫీల్ అయిందిరా, ఎంత ఏడ్చిందిరా. మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? పవన్ ఏడుస్తూ ఒక మూల కూర్చుందిరా మీ వల్ల. ఏడవడమే మా లక్ష్యం. చూస్తున్నారు మీరు, రోజు రోజుకి తనుజ గారి నిమ్మోనియల్ కామెడీ అనేది ఒక రెడెంటెంట్గా అయిపోతుంది అనమాట. బోర్ కొట్టేస్తుంది. ఎప్పుడు అదే వాళ్ళిద్దరే ఒక కామెడీ జనరేట్ అవుతుంది, నెక్స్ట్ కంటెంట్ క్రియేట్ అవుతుందని చెప్పి వాళ్ళిద్దరు అలాగా స్కిట్లు చేయటం వల్ల గెటింగ్ బోర్. నిన్నటి నామినేషన్ లిస్ట్ చూస్తే కనుక సుమన్ శెట్టి గారు రీతు చౌదరిని నామినేట్ చేశారు. రీజన్స్ ఏమొచ్చి ఇంతకు ముందు ఎప్పుడో 3 వీక్స్ బ్యాక్ లేదా 2-3 వీక్స్ బ్యాక్ జరిగిన ఒక సందర్భం తీసుకొచ్చి ఇప్పుడు నామినేట్ చేయడం జరిగింది. అది ఎంతవరకు ఫెయిర్? ఆల్రెడీ పాస్ట్ ఈజ్ పాస్ట్, దట్ మూమెంట్ ఈజ్ గాన్ కదా. మళ్ళీ అవే పాయింట్స్ తీసుకొచ్చి ఈ వీక్ నామినేషన్స్ కూడా నువ్వు వాడితే ఎంతవరకు ఫెయిర్ అది? అంటే ఫస్ట్ స్టాండర్డ్లో చేసిన తప్పుని 10th క్లాస్ వరకు అలాగా చెప్పి కొట్టి తీసుకొచ్చినట్టు ఉంది. కొత్త పాయింట్స్ ఉంటాయి. అంటే కొత్త పాయింట్స్ మీరు చెప్పలేకపోతున్నారంటే హౌస్లో మీరు ఏం అబ్జర్వ్ చేయట్లేదని అర్థం, మీరు గేమ్ ఏం ఆడట్లేదని అర్థం. కొత్త పాయింట్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేసి చెప్పాలి నామినేషన్స్లో. అది అందరికీ ఫెయిర్ అనిపించాలి. అట్లీస్ట్ జెన్యున్గా అనిపించారు కదా సుమన్ శెట్టి గారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం కదా అని చెప్పి మీరు మీ అంత లైట్ వేలో గేమ్ ఆడితే ఎలాగండి? భరణి గారు ఫ్లోరా గారిని నామినేట్ చేశారు. సేమ్ రీజన్, ఎప్పటియో జరిగిపోయినవి తీసుకొచ్చి మీరే ఒక హౌస్లో వీక్గా ఉన్నారు, అందుకే మిమ్మల్ని మాత్రమే సెలెక్ట్ చేయవలసి వచ్చింది, ఇంకెవరిని సెలెక్ట్ చేయలేకపోయాను, ఏమనుకోకండి, సారీ అండి. ఎలాగుందంటే గో మీద కొట్టి సారీ చెప్తున్నట్టుంది కదా భరణి గారు. ఆయనకి అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా వీక్ పర్సన్స్ని బయటికి పంపించకూడదు. ఫస్ట్ ఎప్పుడు కూడా టఫ్ పర్సన్ మీద అటాక్ చేయాలి. ఎవరైతే గేమ్ బాగా ఆడుతున్నారో వాళ్ళ మీద అటాక్ చేయాలి. అప్పుడైతే మీ కాంపిటీషన్ పెరిగి మీకు ఎలివేషన్ వస్తుంది. మీరు ఇంకా పైకి, ఇంకా మీరు అందరి దృష్టిలో పడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు అలాంటప్పుడు మీ హానెస్టీ కనుక ఉంటే కనుక మీకు ఓటింగ్ అనేది వస్తుంది కదా. ఎవరో వీక్గా ఉన్నారు, ఎవరో కంటెంట్ ఇవ్వట్లేదు, ఎవరో కామ్గా ఉన్నారు అని చెప్పి నామినేట్ చేస్తే, నామినేషన్స్ అంటే ఏంటి? స్ట్రాంగర్ పర్సన్స్ని బయటికి పంపించడం, వీకర్ పర్సన్స్ని బయట పంపించడం కాదు. వీకర్ పర్సన్స్ని ఆడియన్స్ పంపిస్తారు, బిగ్ బాస్ పంపిస్తాడు. మీరు స్ట్రాంగర్ పర్సన్స్తోని అటాకింగ్ మోడ్లో ఉండాలి కదా భరణి గారు. ఇది కూడా తెలియకపోతే ఎలాగా మీకు? రాము రాథోడ్ సంజన గారిని నామినేట్ చేశాడు. చాలా రీజనబుల్ అనిపించింది, ఎందుకంటే రాము రాథోడ్కి చాలా పాయింట్స్ ఉన్నాయి సంజన గారిని నామినేట్ చేయడానికి. హౌస్ హార్మనీ అనేది డిస్టర్బెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంచి హౌస్లో ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొత్తం ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ కాస్త అసలు నెగిటివ్ అట్మాస్ఫియర్ చేసేస్తున్నారు సంజన గారు అని చెప్పి ఫీల్ అయ్యి రాము రాథోడ్ నామినేట్ చేశాడు. ఒక ఎక్స్ట్రాడినరీ. ఇంతకు ముందు జరిగిన 2-3 వారాల కంటే కూడా రాము రాథోడ్ ఈ వారం ఆట కానీ నామినేషన్స్లో తను పెట్టే పాయింట్స్ కానీ చాలా వ్యాలిడ్గా అనిపించినాయి, చాలా పవర్ఫుల్గా అనిపించినాయి. స్ట్రైట్ టు పాయింట్, స్టిక్ టు పాయింట్ లాగా ఆడాడు. సూపర్. ఈవెన్ అది సంజన గారికి డిఫెండ్ చేసుకోవడం కూడా రాలేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఓపికతో ఉండు, ఎక్కడి నుంచి వచ్చావు అన్న వర్డ్ సరదా కూడా మాట్లాడకూడదు కదా. ఆవిడకి ఆ మాత్రం బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదు. మళ్ళీ హీరోయిన్ ఆవిడ ఎట్లా అయిపోయిందో తెలియదు. హీరోయిన్ ఇంట్లో ఎలా భరిస్తున్నారేంటి ఆవిడని, ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటి ఆవిడ. రీతు చౌదరి శ్రీజాన్ నామినేట్ చేసింది ఫెయిర్. రీజన్ ఏం చెప్పిందంటే, దొంగతనం చేస్తే తప్పు అని చెప్పిన నువ్వే దివ్య క్లోత్ సంజన దొంగతనం చేస్తుంటే సపోర్ట్ చేసావు. అంటే వేరే వాళ్ళు చేస్తే దొంగతనం, నువ్వు చేస్తే అది ఫన్నా? ఏంటిది? అట్లీస్ట్ శ్రీజాకి డిఫెండింగ్ కూడా రాలేదు. ఆర్గ్యుమెంట్స్, యూజ్లెస్ ఆర్గ్యుమెంట్స్. ఒకరు మనల్ని అఫెండ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ డిఫెండింగ్ అనేది ఒక ఆర్డర్లో ఉండాలి. ఎదుటి వాళ్ళు నోరు మూసుకునేలా ఉండాలి కదా. శ్రీజ డిఫెండింగ్ కూడా తెలీదా నీకు? ఫ్లోరా గారు హరీష్ గారిని నామినేట్ చేశారు. ఎందుకంటే హరీష్ గారు ఆట అనేది బాగానే ఆడుతున్నారు, కానీ టఫ్ పర్సన్ అక్కడ. అసలు ఆయన ఏంటంటే ఆయనకు ఒక వాల్యూ ఇవ్వకపోతే కనుక ఒప్పుకోడు. ఆయన 100% సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉందని ఆయనకి తెలుస్తుంది. అటాకింగ్ మోడ్ లో కూడా ఉంటాడు ఆయన. అలాంటి పర్సన్ మీద మనం గనక నామినేషన్ టైంలో గనక నామినేట్ చేస్తే మంచిది. ఎందుకంటే అలాంటి వ్యక్తులు వెళ్ళిపోతే మన కాంపిటీషన్ తగ్గుతుంది. సో నైస్. ఆయన కూడా డిఫెండింగ్ కూడా సరిగ్గా లేదు ఆయనది. నాకు ఫ్లోరా గారు చాలా ఫెయిర్గా అనిపించారు నాకు మొత్తం ఎపిసోడ్లో. ఫ్లోరా గారు ఇలాగే ఆడితే కనుక నాకు తెలిసి టాప్ ఫైనల్లో ఉంటారు ఆవిడ. ఆవిడికి ఇమ్యూనిటీ ఎవ్రీ వీక్ వస్తుంది. హౌస్లో మెంబర్స్ ఇవ్వకపోయినా పర్వాలా, ఆవిడికి ఆడియన్స్ ఇస్తారు ఇమ్యూనిటీ. ఆడియన్స్ పోలింగ్లో ఆవిడకి ఇమ్యూనిటీ వస్తుంది. ఆవిడ చాలా జెన్యున్గా ఆడుతున్నారు. ఆవిడ పాలిటిక్స్ చేయట్లేదు. ఆవిడ జరిగిన పాలిటిక్స్
అనుభవించిన సపరేషన్ అంతా అయిపోయింది ఆవిడ జీవితంలో. ఆవిడంతా ఇప్పుడు చాలా హ్యాపీగా పాజిటివ్గా ఆడదాం, లైఫ్ని లీడ్ చేద్దాం అని చెప్పి హౌస్లోకి వచ్చారు ఆవిడ. అది క్లియర్గా తెలుస్తుంది ఆవిడ ప్రతి మూమెంట్లో కూడాను. నామినేషన్ టైంలో హరీష్ గారికి తనూజ గారికి పడకపోయినా తనూజ గారు ఒక పాయింట్ రైస్ చేసి ఆ హరీష్ గారితో గొడవాడిన విధానం ఉంది చూసారా, ఫైర్ బ్రాండ్. ఇన్నాళ్ళు ఎక్కడ దాచారండి మీరు? ఇన్నాళ్ళు ఎక్కడ దాచారు మీరు తనుజ గారు? వెయిటింగ్ కదా ఆడియన్స్ అందరూ, ఎప్పుడు ఎడుగు అని ఏడడమేనా? నిన్న అసలు మీ ఆట అనేది నిన్న చూసాం మేము. సూపర్. ఇలాగే రెచ్చిపోండి మీరు. మీరు రియల్ లైఫ్లో కూడా మీరు ఇంతే గట్ ఫీలింగ్తో ఉండాలి. మన లైఫ్ మనమే ఎర్న్ చేసుకోవాలి. మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లానింగ్. చాలా బాగా ఫైట్ చేస్తున్నారు తనుజ గారు, వెరీ గుడ్. ఇంకా ఫైనల్లీ శ్రీజ, మన బంగారు పొత్తడి బొమ్మ శ్రీజ ఎవరు నామినేట్ చేసింది అనుకుంటున్నారు? దివ్యాన్ని నామినేట్ చేసింది. అసలు వచ్చిన రోజు నుంచి దివ్య మీద అటాకింగ్. వచ్చి ఒక వారం కూడా అవ్వలేదు, అప్పుడే పంపించేద్దామని చూస్తున్నావా? ఏం భరణి గారు లేరా, ఇమ్మాన్యుయల్ గారు లేరా, లేకపోతే కనుక సంజనా గారు లేరా, లేకపోతే కనుక నీ ఫ్రెండ్ కళ్యాణ్ లేడా, డీమన్ పవన్ లేడా? దివ్యానే ఎందుకు పంపించాలనుకుంటున్నాం? ఒక ఆడది ఇంకొక ఆడదానికి శత్రువా? తను ఉండాలి. తను ఉంటే కామనర్స్ గా మీలో ఎవరో ఒకరు కప్పు కొడితే కనుక సూపర్. అదొక ట్రెండ్ అవుతుంది, అదొక చరిత్ర అవుతుంది కదా. పిల్లి ఎలక కొట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? మధ్యలో ఉన్న కుక్కకు బెనిఫిట్ అవుతుంది. కామనర్స్ మీరు సపోర్ట్ చేసుకొని ఒక యూనిటీగా ఉంటే కనుక హౌస్ లో కూడాను మీలో ఎవరో ఒకరు కప్పు కొట్టే ఛాన్స్ ఉంటుంది. వెరీ గుడ్ కదా. అది చూడడానికి బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది కదా. వచ్చిన రోజు నుంచి దివ్యాన్ని నామినేట్ చేస్తున్నావు నువ్వు. వచ్చిన రోజు నుంచి దివ్య మీద అటాకింగ్ మోడ్ లో ఉన్నావు. దివ్య మెచ్యూర్డ్, దివ్య చాలా బాగా ఆడుతుంది. దివ్య సెంటెన్స్ ఫార్మేషన్ కానీ లేకపోతే యాక్టివిటీస్ కానీ పాయింట్ బై పాయింట్ చెప్పే విధానం కానీ శ్రీజ నువ్వు అసలు దేనికి పనికిరావు దివ్య దగ్గర. ఇన్ఫ్యాక్ట్ నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు, దివ్య లాంటి పర్సన్ ఉండాలి హౌస్లో. ఎందుకంటే నిన్ను ఎందుకు ఉంచుతున్నారంటే ఆ వాయిస్ కోసం ఉంచుతున్నారు అంతే. అంతకుమించి ఇంకేం లేదు. నీ చెత్త ఆర్గ్యుమెంట్స్ తప్ప ఇంకేం లేవు అక్కడ. నీ గేమ్ కూడా ఏం ఆడలేదు నువ్వు. ఒక వీక్ ఏదో ఇమ్యూనిటీ సంపాదించావు, అది కూడాను మిగతా వాళ్ళ వల్ల నువ్వు ఇమ్యూనిటీ సంపాదించావు. లేకపోతే ఆ వీక్ ఎలిమినేట్ అయిపోవాలి. ఈ వారం నామినేటెడ్ లిస్ట్ చూద్దాం. రీతు, ఫ్లోరా, సంజన, శ్రీజ, దివ్య, హరీష్ వీళ్ళ 6 ఈ వారం అయితే నామినేట్ అయ్యారు. ఎవరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు, ఎవరు ఇంట్లో ఉంటారు అన్నది వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 100 సబ్స్క్రైబర్స్ అనేది మనకి ఈ వారం 10 రోజుల్లో వచ్చారు. నిజంగా గొప్ప విషయం అది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇలాగే ఈరోజు 100 అయినాయి, రేపు 1000 అవుతాయి, ఆ తర్వాత 1,00,000 అవుతాయి, ఆ తర్వాత 2 లక్షలు అవుతాయి, ఆ తర్వాత 10 లక్షలు అవుతుంది, 1 మిలియన్ 2 మిలియన్ అవుతుంది. మీ చేతుల్లో ఉంది అంతను. మీరే నన్ను ఎక్కడికో తీసుకెళ్లాల్సింది. మీకు కావాల్సిన కంటెంట్ అయితే నేను ఇస్తాను, మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే నా వైపు నుంచి 100% ఉంటుంది, నో డౌట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.